వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమా. ఈరోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ సెమ్ లో ఉన్న కన్సైన్మెంట్ అకౌంటింగ్ అనే యూనిట్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఇంటర్మీడియట్ లో కూడా సెకండ్ ఇయర్ లో కన్సైన్మెంట్ అనే టాపిక్ ఉంటుంది, అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో కూడా సెకండ్ సెమ్ లో ఉంటుంది. ఇప్పుడు మనం కన్సైన్మెంట్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ కన్సైన్మెంట్ అంటే మనకి చూసుకుంటే గనక గూడ్స్ అనేవి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, గూడ్స్ అనేవి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయితే, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సేల్ పర్పస్ లో పంపించినప్పుడు దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే కనుక కన్సైన్మెంట్ బిజినెస్ అనేది చెప్పొచ్చు. ఇలా ఎవరు పంపిస్తారు అంటే కన్సైనర్ కన్సైనీకి గూడ్స్ అనేవి పంపించడం జరుగుతుంది. కన్సైనర్ సరుకు అనేది కన్సైనీకి బిజినెస్ పర్పస్ లో సరుకు అనేది పంపిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా పంపిస్తున్నారు అంటే కనుక బిజినెస్ ని ఎక్స్టెండ్ చేయడానికి. ఎక్స్టెన్షన్ అంటే పెంచడం కోసం, బిజినెస్ ని ఇంకా పెంచడం కోసం, సేల్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసం కన్సైనర్ కన్సైనీకి సరుకు అనేది పంపించడం జరుగుతుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ లో బిజినెస్ ఉంటే గనక ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్ కి, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, గుంటూరు, ఇలా ప్లేసెస్ కి వేరే ప్లేసెస్ కి గూడ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాయి. అక్కడ ఏజెంట్ ఏం చేస్తారు అంటే కనుక సరుకు అనేది అమ్ముతారు. దీని ద్వారా బిజినెస్ అనేది పెరుగుతుంది, ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అయితే ఈ కన్సైనర్ ని మనం ఏమని పిలుస్తాము అంటే కనుక ఓనర్. బిజినెస్ కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సైనర్ అంటాం. కన్సైనీని మనం ఏమని పిలుస్తామంటే ఏజెంట్. ఓనర్ చెప్పిన పని ఏదైతే ఉందో ఏజెంట్ ఆ పని అనేది చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన ఏజెంట్కి ఏంటి అంటే సేల్స్ నుంచి కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతైతే సేల్స్ చేశారో దాని మీద కమిషన్ ఒక ఫిక్స్డ్ పర్సెంటేజ్, 10% ఆర్ 5%, అట్లా ఒక పర్సెంటేజ్ అనేది అక్కడ మనకి కమిషన్ అనేది కన్సైనర్ కన్సైనీకి ఇస్తారు. అందువలన కన్సైనీ సేల్స్ అనేవి చేస్తారు. ఈ విధంగా మనం దీన్ని ఏం చెప్పొచ్చు అంటే కన్సైన్మెంట్ అనేది చెప్పొచ్చు. కన్సైనీ రిలేషన్ చూస్తే కనుక కన్సైనర్ అనే వాళ్ళు ఓనర్ అవుతారు అనేసి ఇంతకు ముందే చెప్తాను. అప్పుడు కన్సైనీ ఏమవుతారు, ఏజెంట్ అవుతారు. అలాగే ఎవరైతే గూడ్స్ అనేవి సెండ్ చేస్తున్నారో కన్సైన్మెంట్ పర్పస్ లో వాళ్ళని ఏమంటామంటే కన్సైనర్ అంటాం. ఆ గూడ్స్ ని రిసీవ్ చేసుకునే వ్యక్తిని ఏమని చెప్పొచ్చు అంటే ఏజెంట్ అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ప్రొఫార్మా ఇన్వాయిస్. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏంటి అంటే కన్సైనర్ సరుకు పంపేటప్పుడు ఏ సరుకు పంపుతున్నారు, ఎంత క్వాలిటీవి, ఎన్ని రకాలు పంపుతున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీ, క్వాలిటీ అనేసి మెయిన్. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే స్టాక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా దానిలో ఉంటాయి. ఏముంటాయి అంటే మనకి స్టాక్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ, అలాగే ఎన్ని గూడ్స్ అనేవి పంపిస్తున్నారు కన్సైన్మెంట్ పర్పస్ లో, ఇలాంటి డీటెయిల్స్. అలాగే మనకి దాని యొక్క ప్రైస్ ఎంత ఉంది, కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, ఇన్వాయిస్ ప్రైస్ ఎంత ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ప్రొఫార్మా ఇన్వాయిస్ లో మనకి ఉంటాయి. ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే కనుక కన్సైనర్ ప్రిపేర్ చేస్తారు. మరి కన్సైనీ ఏం ప్రిపేర్ చేస్తారంటే అకౌంట్ సేల్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. అంటే సరుకు తీసుకున్న దగ్గర నుంచి అతనికైనా ఖర్చులు, వచ్చిన సరుకులు ఎంత సేల్ అనేది జరిగింది, ఆ స్టాక్ అనేది ఎంత వరకు అమ్మారు, ఎంత అన్సోల్డ్ ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా, ఎన్ని ఖర్చులు అనేవి అయినాయి, అవన్నీ కూడా మనకి అకౌంట్ సేల్స్ లో మొత్తం కన్సైనీ నోట్ చేసుకోవడం జరుగుతుంది. కన్సైనీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రాసి కన్సైనర్ కి పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే కన్సైనర్ ఓనర్ కాబట్టి, కన్సైనీ అనేవాడు ఏజెంట్ కాబట్టి ఈ విధంగా మొత్తం అకౌంట్ సేల్స్ లో ఇన్ఫర్మేషన్ కన్సైనీ రాయాల్సి ఉంటుంది. ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరు రాస్తారంటే కన్సైనర్ రాస్తారు. నెక్స్ట్ బిజినెస్ ఎక్స్టెన్షన్. కన్సైనర్ గూడ్స్ అనేవి ఎందుకు పంపిస్తున్నారంటే వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం. బిజినెస్ అనేది ఎక్కువగా డెవలప్ అయితే ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఆ విధంగా ఇంకా మనకి ఏంటంటే సేల్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పర్పస్ తో, బిజినెస్ ఎక్స్టెన్షన్ పర్పస్ తో కన్సైనర్ సరుకు అనేది కన్సైనీకి పంపుతున్నారు. మరి కన్సైనీ ఎందుకు అక్కడ సేల్స్ అనేవి చేస్తున్నారంటే కమిషన్ వస్తుంది తనకి. ఎన్ని సేల్స్ అంటే వాటి మీద కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కమిషన్ పర్పస్ లో ఇతను సేల్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కన్సైనర్ కి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వస్తుందని రాస్తుంది. ఎందుకంటే బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాఫిట్ అయినా లాస్ అయినా వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది తీసుకోవడం జరిగింది. ఎక్స్పెన్సెస్ కూడా కన్సైనరే భరించాల్సి ఉంటుంది.
మరి కన్సైనీకి ఏంటంటే కమిషన్. మనకి కమిషన్ అనేది 3 టైప్స్ ఉంటుంది. ఆర్డినరీ కమిషన్, డెలిక్రేటరీ కమిషన్, ఓవర్ రైడింగ్ కమిషన్ అనేది ఉంటుంది. ఆ విధంగా కమిషన్ ద్వారా కన్సైనీ బెనిఫిట్ అనేది పొందుతారు. ఈ విధంగా మనకి కన్సైన్మెంట్ బిజినెస్ అనేది ఉంటుంది. మొత్తం ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్స్ అనేవి చేసుకోవాలి. కన్సైన్మెంట్ బిజినెస్ లో మనకి కమిషన్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని రకాలు అనేది చూస్తే కనుక కమిషన్ అనేది మనకి 3 టైప్స్ ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ వన్ ఆర్డినరీ కమిషన్. ఆర్డినరీ కమిషన్ అంటే ఏంటి అంటే కనుక కన్సైన్మెంట్ బిజినెస్ అనేది అగ్రిమెంట్ ఏర్పడుతుంది. దేనికోసం అంటే ట్రేడింగ్ అగ్రిమెంట్ అనేసి అంటాం. ఏంటంటే కన్సైనర్ కన్సైనీకి సరుకు అనేది అమ్మి పెట్టమంటాడు. అలా అమ్మినందుకు గాను కమిషన్ ఇస్తానంటాడు. దాన్ని ఏమంటామంటే మనం ఆర్డినరీ కమిషన్ అనేసి అంటాం. ఈ ఆర్డినరీ కమిషన్ అనేది ఎలా ఉంటుందంటే సేల్స్ మీద ఫిక్స్డ్ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా టోటల్ సేల్స్ అనేవి ఒక 70,000 ఉంటే దాని మీద 10% అంటే 7,000 మనకి ఎక్కడ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఆర్డినరీ కమిషన్ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే కనుక డెలిక్రేటరీ కమిషన్. డెలిక్రేటరీ కమిషన్ అంటే ఏంటి అంటే సేల్స్ అనేవి చేశాక కన్సైనీ సేల్స్ అనేవి చేసినప్పుడు వాటిల్లో కొన్ని బ్యాడ్ డెట్స్ అనేవి ఏర్పడతాయి. బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు అంటాం. మనకి క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు రాని బాకీలు అనేవి ఏర్పడతాయి. అలా బ్యాడ్ డెట్స్ అనేవి ఏర్పడినప్పుడు ఆ అమౌంట్ అనేది రికవరీ చేసుకోవడానికి కన్సైనీ గనక ఆ అమౌంట్ అనేది రికవరీ చేస్తే దాని మీద ఇచ్చే కమిషన్ మనం ఏమనొచ్చు అంటే డెలిక్రేటరీ కమిషన్ అనేసి చెప్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఓవర్ రైడింగ్ కమిషన్. ఓవర్ రైడింగ్ కమిషన్ ని మనం ఎక్స్ట్రా కమిషన్ ఆర్ అడిషనల్ కమిషన్ అనేది చెప్పొచ్చు. ఎక్స్ట్రా కమిషన్ అంటే ఉన్న కమిషన్ తో పాటు అడిషనల్ గా కమిషన్ ఇస్తే దాన్ని ఏమనొచ్చు అంటే ఓవర్ రైడింగ్ కమిషన్ ఆర్ ఎక్స్ట్రా కమిషన్ అనేది అనొచ్చు. ఉన్న కమిషన్ కాకుండా ఇంకా అడిషనల్ గా ఎందుకు ఇస్తారు అనేసి అంటే కన్సైనీ సేల్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేసి ఎక్కువగా ఇంక్రీజ్ చేసి ఉన్న ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ ప్రైస్ కి సేల్స్ అనేవి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక వస్తువు యొక్క ధర 100 రూపాయలు ఉంది. దాన్ని కన్సైనీ 120 రూపీస్ కి సేల్ చేస్తే 100 రూపాయలు ఉన్న దాన్ని 120 రూపాయలకి అమ్మితే కనుక అంటే ఎక్స్ట్రా అమ్ముతున్నారు, ఎక్కువ ధరకి అమ్ముతున్నారు. ఆ విధంగా అమ్మి సేల్స్ అనేవి ఎక్కువగా చేయడం వలన అతనికి అడిషనల్ గా ఇచ్చే కమిషన్ మనం ఏమంటున్నాం అంటే ఓవర్ రైడింగ్ కమిషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకి 3 కమిషన్స్ అనేవి ఉంటాయి. ఇది థియరీలో కూడా మనకి ఇంపార్టెంట్. థియరీలో 5 మార్క్స్ క్వశ్చన్ లాగా కూడా అడగడానికి అవకాశం ఉంది. కన్సైన్మెంట్ బిజినెస్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్ చేయడానికి జర్నల్ ఎంట్రీస్ అనేవి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ జర్నల్ ఎంట్రీస్ అనేవి చెప్పుకొని తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి చెప్దాము. ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీస్ అనేవి రాసుకుందాం. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ అనేవి 2 పుస్తకాల్లో వస్తుంది. ఒకటి ఏంటి అంటే కన్సైనర్ బుక్స్, రెండోది కన్సైనీ బుక్స్. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ కన్సైనర్ బుక్స్ లో ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. మెయిన్ గా మనకి కన్సైనర్ బుక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ కన్సైనీ బుక్స్ లో కూడా చెప్దాం. ఫస్ట్ ఎంట్రీ రాసే ముందు దాని ట్రాన్సాక్షన్ ఏంటి అంటే కనుక బిజినెస్ అనేది మనకి కన్సైన్మెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే సరుకు పంపిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఎంట్రీస్ కూడా అదే ఆర్డర్ లో రాసుకుంటాం. ఫస్ట్ when goods sent on consignment. అంటే ఏంటి అంటే కన్సైన్మెంట్ బిజినెస్ పై సరుకు అనేది పంపినప్పుడు దానికి ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది. దానికి ఎంట్రీ ఏం చెప్తాం మనం అంటే కన్సైన్మెంట్ అకౌంట్ డిటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ అకౌంట్ డిటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. కన్సైన్మెంట్ అకౌంట్ డిటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అనేసి రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి సెకండ్ ఎంట్రీ. సెకండ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి అంటే ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనర్. కన్సైనర్ పెట్టిన ఖర్చులకి ఎంట్రీ అనమాట. ఎక్స్పెన్సెస్ paid by the consignor. సెకండ్ ట్రాన్సాక్షన్ మనకి ఏముంది అంటే ఎక్స్పెన్సెస్ పేడ్ బై ద కన్సైనర్. దీనికి ఎంట్రీ అనేది రాద్దాం. ఏమొస్తుందంటే కన్సైన్మెంట్ అకౌంట్ డిటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అనేసి రాసుకోవచ్చు. కన్సైన్మెంట్ అకౌంట్ డిటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. మనం ఎందుకు ఇలా రాసాము అంటే కనుక కన్సైన్మెంట్ అనేది మనం డెబిట్ చేస్తాం.
డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ అనే రూల్, నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం కన్సైన్మెంట్ ని డెబిట్ చేయాలి. అయితే యాక్చువల్ గా మామూలుగా మనం ఎంట్రీస్ రాసేటప్పుడు అక్కడ మనం రెంట్ పెయిడ్ గానీ శాలరీ పెయిడ్ గానీ అన్నప్పుడు శాలరీస్ అకౌంట్ టాట్ క్యాష్ అంటాం. ఇక్కడ కన్సైన్మెంట్ కోసం ఖర్చు పెట్టింది ప్రతిదీ కూడా కన్సైన్మెంట్ రిలేటెడ్ కాబట్టి కన్సైన్మెంట్ ని డెబిట్ చేయాలి. క్రెడిట్ లో టు క్యాష్ ఆర్ బ్యాంక్, క్యాష్ పేమెంట్ అయితే క్యాష్ అని రాస్తాం, బ్యాంక్ అయితే కనుక టు బ్యాంక్ అని రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది సెకండ్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్. థర్డ్ ట్రాన్సాక్షన్ ఏంటి అంటే కనుక అమౌంట్ అనేది మనం రిసీవ్ చేసుకున్నప్పుడు అడ్వాన్స్. కాబట్టి ఆన్ రిసీవింగ్ థర్డ్ ట్రాన్సాక్షన్ చూస్తే కనుక మనం ఆన్ రిసీవింగ్ అడ్వాన్స్ ఫ్రమ్ కన్సైనింగ్, కన్సైనింగ్ నుంచి అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు దానికి ఎంట్రీ ఏం రాస్తామంటే క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ బిల్స్ రిసీబుల్ అకౌంట్ డీటార్స్ మనకి కన్సైన్మెంట్ అకౌంట్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ అనేది రాద్దాము. క్యాష్ ఆర్ బ్యాంక్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డీటార్ టు కన్సైనింగ్ అకౌంట్ డీటార్ టు కన్సైనింగ్ అకౌంట్ అనేసి ఈ విధంగా మనం ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది. అమౌంట్ అనేది మనకి క్యాష్ రూపంలో వస్తే క్యాష్ అకౌంట్ డీటార్ టు కన్సైనింగ్ అని రాస్తాం. ఒకవేళ బ్యాంక్ రూపంలో వస్తే కనుక బ్యాంక్ అకౌంట్ డీటార్ టు కన్సైనింగ్ అనాలి. ఒకవేళ బిల్ రూపంలో వస్తే బిల్స్ రిసీబుల్ అకౌంట్ డీటార్ టు కన్సైనింగ్ అనేసి రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి థర్డ్ ట్రాన్సాక్షన్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్ ఆన్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనింగ్ లేదా ఆన్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై కన్సైనింగ్. ఎక్స్పెన్సెస్ incurred by consigning అంటే మీనింగ్ ఏంటి అంటే కన్సైనీ పెట్టిన ఖర్చులు అంటాం. దానికి ఎంట్రీ ఏం రాస్తామంటే కన్సైన్మెంట్ అకౌంట్ డీటార్ టు కన్సైనీ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ డీటార్ టు కన్సైనీ అకౌంట్. ఈ విధంగా మనం ఎంట్రీ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా వచ్చింది అంటే కన్సైనర్ పెట్టిన ఖర్చులైనా కన్సైనీ పెట్టిన ఖర్చులైనా కన్సైన్మెంట్ అకౌంట్ అనేది డెబిట్ అవ్వాలి. కన్సైనర్ పెడితే టు క్యాష్ అని రాస్తాం, ఒకవేళ కన్సైనీ పెడితే టు కన్సైనీ అని రాయాలి. ఎందుకు ఇక్కడ క్యాష్ రాస్తామంటే ఇది కన్సైనర్ బుక్స్ లో రాస్తున్న ఎంట్రీస్. కన్సైనర్ బుక్స్ లో కన్సైనర్ పేరు అనేది రాయాలి. అతను పెట్టిన ఖర్చులు కాబట్టి టు క్యాష్ అని రాస్తారు. అదే కన్సైనీ పెట్టినప్పుడు టు క్యాష్ అని రాయకూడదు. ఎందుకని రాయకూడదు అంటే కనుక ఇది కన్సైనర్ బుక్ కాబట్టి టు క్యాష్ అని రాస్తే ఈ ఎక్స్పెండిచర్ కూడా కన్సైనర్ పెట్టినట్లే అవుతుంది, కన్సైనీ పెట్టిన ఖర్చు లాగా అవ్వదు. అందుకని కన్సైనీ దగ్గర టు కన్సైనీ అని రాస్తాం, కన్సైనర్ దగ్గర టు క్యాష్ గానీ బ్యాంక్ గానీ రాయాల్సి ఉంటుంది ఇచ్చిన దాన్ని బట్టి. నెక్స్ట్ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్. ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ ఏంటి అంటే సేల్స్. కన్సైన్మెంట్ సేల్స్ అనేవి జరిగినప్పుడు on sales made by consignee అని ఈ విధంగా ట్రాన్సాక్షన్ రాస్తే దీనికి ఎంట్రీ ఏం రాస్తామంటే కన్సైనీ అకౌంట్ డీటార్ టు కన్సైన్మెంట్. కన్సైనీ అకౌంట్ డీటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. అనే విధంగా రాయాల్సి ఉంటుంది. మనం కన్సైనీని ఎందుకు డెబిట్ చేస్తామంటే కన్సైనీ అనేవాళ్ళు ఇక్కడ డెటార్ అవుతారు. ఎందుకంటే సరుకు అమ్మినప్పుడు అమౌంట్ అనేది తీసుకుంటున్నారు, అది కన్సైనర్ కి బిజినెస్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చే వరకు అతన్ని మనం డెబిట్ లో రాయాల్సి ఉంటుంది, అంటే డెటార్ అవుతారు. నెక్స్ట్ కన్సైన్మెంట్ క్రెడిట్ లో ఎందుకు రాసాము అంటే కన్సైన్మెంట్ పై సరుకు అనేది వెళ్తుంది కాబట్టి టు కన్సైన్మెంట్ అనేది రాసుకుంటున్నాం. రియల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అనే రూల్ ప్రకారం ఇక్కడ క్రెడిట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, సిక్స్త్ ట్రాన్సాక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఆన్ కమిషన్ పేడ్ బై కన్సైనీ. కమిషన్ అనేది కన్సైనీకి పే చేసినప్పుడు ఎంట్రీ ఏం రాస్తుంది, కన్సైన్మెంట్ అకౌంట్ డీటార్ టు కన్సైనీ. కమిషన్ అనేది ఎందుకు పే చేయాలి, కన్సైనీ సరుకు అనేది అమ్ముతున్నాడు కాబట్టి అతనికి కమిషన్ అనేది ఇస్తున్నారు కాబట్టి
కమిషన్ కి ఎంట్రీ అనేది మనం రాసుకుంటాం. కన్సైన్మెంట్ అకౌంట్ ఇటార్ టు కన్సైనీ అనేసి రాయడం జరుగుతుంది. మనకి ఇక్కడ కమిషన్ అనేది కూడా ఎక్స్పెండిచరే కాబట్టి కన్సైన్మెంట్ ని మనం డెబిట్ లో రాసుకోవడం జరిగింది. కన్సైన్మెంట్ బిజినెస్ లో ఏ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడా మనం కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. కాబట్టి ఆ విధంగా కన్సైన్మెంట్ అకౌంట్ ఇటార్ టు కన్సైనీకి కమిషన్ పే చేశాం కాబట్టి క్రెడిట్ లో టు కన్సైనీ అని రాసుకోండి. నెక్స్ట్ వన్ 7th ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ డ్యూ. రాద్దాం. ఆన్ రిసీవింగ్ బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ అని ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎంట్రీ ఏం రాస్తామంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఇటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ బిల్స్ రిసీవబుల్ అని కూడా అనొచ్చు. బిల్స్ రిసీవబుల్ ని మనం షార్ట్ కట్ లో B/R అనేసి రాసుకోవచ్చు. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఇటార్ టు కన్సైనీ అకౌంట్ అని ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అంటే అమౌంట్ అనేది మనకి డ్యూ అమౌంట్ కన్సైనీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దానికి ఎంట్రీ అనేది ఈ విధంగా రాస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏంటి అంటే కన్సైన్మెంట్ బిజినెస్ అనేది చేస్తాం, అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. కన్సైన్మెంట్ అకౌంట్ కూడా ఎంట్రీస్ అనేవి రాసాక అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఆ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఏంటంటే కన్సైన్మెంట్ బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చిందా లేక లాస్ వచ్చిందా అనేది తెలుస్తుంది. కాబట్టి మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒక ఎంట్రీ రాసుకుంటాం, లాస్ వచ్చినప్పుడు ఇంకొక ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఒకవేళ ప్రాఫిట్ అనేది వస్తే దానికి ఎంట్రీ అనేది చూద్దాం. ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్. ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ పై ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంట్రీ ఏం రాస్తామంటే కన్సైన్మెంట్ అకౌంట్ ఇటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ ఇటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ప్రాఫిట్ కి అయితే. మరి లాస్ కి అయితే ఈ ఎంట్రీ రివర్స్ అవుతుంది, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇటార్ టు కన్సైన్మెంట్ అనేసి రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడికి మనం 8 ఎంట్రీస్ రాసాం, ఇంకా ఎంట్రీస్ ఉన్నాయి, ప్లేస్ లేదు. ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎంట్రీస్ అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తే ఒకసారి ఎంట్రీస్ ఓవరాల్ గా మనం చూసుకుంటే గనక ఫస్ట్ మనకి ఇక్కడ ఏం పెట్టామంటే జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ కన్సైనర్ బుక్స్ లో ఎంట్రీస్ అనేవి ఉన్నప్పుడు ఎలా రాయాలి అనేది చెప్తున్నాం. ఫస్ట్ వన్ వెన్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ పై సరుకు పంపినప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం కన్సైన్మెంట్ అకౌంట్ ఇటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. సెకండ్ ట్రాన్సాక్షన్ ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనర్ ఇటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆన్ రిసీవింగ్ అడ్వాన్స్ ఫ్రమ్ కన్సైనీ. కన్సైనీ నుంచి అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఇటార్ టు కన్సైనీ అకౌంట్. ఫోర్త్ వన్ ఆన్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై కన్సైనీ. కన్సైనీ ఖర్చు పెట్టినప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ ఇటార్ టు కన్సైనీ అకౌంట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఆన్ సేల్స్ మేడ్ బై కన్సైనీ. కన్సైనీ సరుకు అమ్మినప్పుడు కన్సైనీ అకౌంట్ ఇటార్ టు కన్సైన్మెంట్. ఆన్ కమిషన్ పేడ్ బై కన్సైనీ. కన్సైనీకి కమిషన్ కట్టినప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ ఇటార్ టు కన్సైనీ అకౌంట్. నెక్స్ట్ ఆన్ రిసీవింగ్ బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ కన్సైనీ. బ్యాలెన్స్ అనేది డ్యూ ఉన్నప్పుడు క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఇటార్ టు కన్సైనీ అకౌంట్. నెక్స్ట్ ఆన్ ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్ పై ప్రాఫిట్ వచ్చినప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ ఇటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఎంట్రీస్ అనేవి రాద్దాం బోర్డ్ రఫ్ చేసి. నెక్స్ట్ కంటిన్యూషన్ మనకి చూస్తే కనుక 9th ఏంటి అంటే ఒకవేళ లాస్ వస్తే ఇక్కడేం ప్రాఫిట్ రాస్తాం, లాస్ వస్తే మనం ఎలా రాస్తాం ఎంట్రీ అని చూస్తే కనుక 9th ట్రాన్సాక్షన్ లాస్ ఆన్ కన్సైన్మెంట్. ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు దానికి ఎంట్రీ ఏం రాయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఈ విధంగా రాయాలి. అంటే ఈ ఎంట్రీ ఏదైతే ఉందో అదే రివర్స్ ఎంట్రీ అని చెప్పొచ్చు. నెక్స్ట్
కన్సైనర్ కన్సైనీకి సరుకు అనేది పంపుతున్నారు. దానిలో మొత్తం సరుకు అనేది అమ్మాలని ఏం లేదు. కొంత సరుకు అనేది అన్సోల్డ్ అంటే అమ్మకుండా కూడా ఉండిపోవచ్చు. దాన్ని మనం క్లోజింగ్ స్టాక్ అంటాం, అన్సోల్డ్ స్టాక్ అంటాం. అలా అన్సోల్డ్ స్టాక్ ఉన్నప్పుడు ఎంట్రీ ఏం రాసుకుంటాం, అన్సోల్డ్ స్టాక్. రిలేటెడ్ ఎంట్రీ ఏం రాస్తామంటే స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డీటార్, స్టాక్ ఆన్ కన్సైన్మెంట్. స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డీటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఎంత అమ్మకుండా మిగిలిందో దాన్ని ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11th ట్రాన్సాక్షన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఈ విధంగా ఉన్నప్పుడు దీనికి ఎంట్రీ ఏం రాస్తామంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డీటార్ టు ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డీటార్ టు ట్రేడింగ్ అకౌంట్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇలా ఓవరాల్ గా మనం ఎన్ని రాసామంటే 11. ఇవన్నీ కూడా కన్సైనర్ బుక్స్ లో వచ్చే ఎంట్రీస్. కన్సైనీ బుక్స్ లో వేరే ఎంట్రీస్ వస్తాయి. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అక్కడ తక్కువగానే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎంట్రీస్ అనేవి వస్తాయి నేర్చుకుంటే లెక్క అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఈజీగా 10 మార్క్స్ వస్తుంది. అంటే ఎంట్రీస్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఇంకొంతమందికి వీడియో అనేది యూజ్ అవుతుంది.